చిరుధాన్యాలు 2023కి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చిరుధాన్యాలు అనేది ఎందుకు అసలుకి పెట్టారు? ఇది యాక్చువల్గా చాలా గొప్ప పరిణామం. ప్రధానమంత్రి గారు మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ వైడ్ అన్నమాట. ఇది ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని మన ఆహార సంస్కృతి, యాక్చువల్గా చిరుధాన్యాలు అనేవి మన ఆహార సంస్కృతిలో చాలా ముఖ్య ఘట్టం అన్నమాట. మనం ఎప్పుడు హిస్టరీస్ని రెండు రకాలుగా చూడాలి. మామూలుగా మన హిస్టరీస్ని ఎలా చూస్తామంటే చాలామంది ఈ 100 సంవత్సరాలే చూస్తాం. ఈ 100 సంవత్సరాలు కాదు, బిఫోర్ బ్రిటిషర్స్, ఆఫ్టర్ బ్రిటిషర్స్. బిఫోర్ బ్రిటిషర్స్ మన వ్యవసాయము, మన ఆహారము ఇవన్నీ కూడా ఎలా ఉండదు మనం కానీ ఒకసారి పరిశీలిస్తే అవే అసలు చిరుధాన్యాలతోనే ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఈ 400-500 సంవత్సరాల్లోనే మనం టోటల్గా మన ఆహార సంస్కృతిని మార్చేస్తాం. దాంతోపాటు హాస్పిటల్స్ కూడా ఎక్కువైపోయాయి. ఒక 30 ఏళ్ళకి మీకు చూస్తే ఈ 100-1000 సంవత్సరాల నుంచి మనం ఎంత చెడిపేసామో మన ఆహార సంస్కృతిని కానీ మన ప్రకృతిని కానీ, ఈ 50 సంవత్సరాల్లో దానికి డబల్ చెడిపాం. అంటే 1000 సంవత్సరాలు మనం చాలా నిదానంగా చేసిన తప్పు ఈ 50 సంవత్సరాల్లో అంతకు రెండింతలు చేసేసి టోటల్గా మన ఆహార సంస్కృతిని వీటన్నిటిని చేసాం. కాబట్టి దిస్ ఇస్ హై టైం, చాలా హై టైం. మన ఆహారం ఏంటి, ఏ ఆహారం తింటే ప్రకృతిని మనం పరిరక్షించవచ్చు, మన నీటి వ్యవస్థని కానీ మన భూ వ్యవస్థని కానీ వీటన్నిటిని తిరిగి సంరక్షించి భావితరాల వాళ్ళకి అసలైన ఒక ఆహార సంస్కృతిని, స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క పంచభూతాలని ఇచ్చేటువంటి తరుణం. కాబట్టి ఇది ఒక చాలా శుభ పరిణామము. దీనికి పిఎఫ్సి తరపున మన నరేంద్ర మోదీ గారికి నేను స్పెషల్గా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అమేజింగ్. సో మీరు అన్నారు కదా సార్, ఈ లాస్ట్ 50 yearsలో మనం చాలా చెరిపేసాము అనేది అసలు ఏంటి, దీని అర్థం ఏంటి? ఒక టెక్నాలజీ పేరు కానీ లేదా ఒక డెవలప్మెంట్ పేరు చెప్పుకొని ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాలు ఎంతైతే మనం చెడిపోయామంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటము, అంటే నేలని టోటల్గా నిస్సారంగా చేసేసి టోటల్గా కెమికల్ బేస్డ్ ఫుడ్ తింటాము, లేకపోతే వాటర్ యొక్క బాడీస్ని టోటల్గా మనము అంటే వాటర్ని సరిగా మనం యూటిలైజ్ చేసుకోవడం తెలియక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి ఇవన్నీ చేసామో వాటిని 50 సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు ఎంతైతే వినాశనం చేసామో ఈ 50 సంవత్సరాల్లో అంతకు డబుల్ చేసేసాం అనమాట. అందుకే మనకి ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఒకప్పుడు క్యాన్సర్ కానీ లేకపోతే డయాబెటిక్ కానీ ఇవన్నీ కూడా చాలా ఒక 30-40 ఏళ్ల ముందు చాలా తక్కువగా అనిపించేవి. హాస్పిటల్స్ కూడా ఎక్కడో ఉండేవి కొన్ని. కానీ ఈ 30 సంవత్సరాలు చూస్తే ప్రతి గల్లీలో హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్ సెంటర్స్ ఉన్నాయి, కొత్త రకమైనటువంటి డిసీజెస్ బయటపడుతున్నాయి. కిడ్నీస్ ఇష్యూస్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి. ఒకప్పుడు ప్రాబ్లం అంటే ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చేసినటువంటి ఇంత వినాశనం, అంటే ఎక్కువ కెమికల్ బేస్డ్ ఫుడ్స్ తింటాము, టోటల్గా వాటర్ని పొల్యూట్ చేయటము, అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయటము, దీనివల్ల మన శరీరం అంతా కూడా జబ్బులమయమైపోయింది. కాబట్టి మనం ఎంత టెక్నాలజీ ఉపయోగించి ఎంత ముందుకెళ్ళినా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఈ ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయలేము కదా. మన డెవలప్మెంట్ అనే ఫ్రూట్ కానీ ఏదో ఒక ఫ్రూట్స్ ఆఫ్ ఎండ్ రిజల్ట్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే మనం శరీరం అనే దాన్ని టోటల్గా ఆరోగ్యంగా ఉంచుకోవటమే చాలా ముఖ్యమైనది. దానికి ఆహారం అనేది చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. కాబట్టి ఆహారం అంటే మనం తినే ఆహారమే కాదండి, మనం ఎలా పండిస్తున్నాము, ఏ ఆహారం తినాలి, ఎలా వండుకొని తినాలి, అలా కాన్షియస్ లైఫ్ అనమాట. అంటే కాన్షియస్ కుకింగ్, కాన్షియస్ కల్టివేషన్, కాన్షియస్ కిచెన్, కాన్షియస్ ఈటింగ్, ఇన్ని రకాలుగా మనం హోలిస్టిక్గా ఆలోచిస్తే కానీ మనం ఆరోగ్యం అనే దాన్ని ప్రజెంట్ జనరేషన్స్కి మనం చూపించి అది ఆహారం ద్వారా, జీవన విధానం ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా. కాబట్టి అది ఇప్పుడు మేల్కోవాల్సిన తరుణం ఇది. అంటే ఇట్స్ హై టైం టు రియలైజ్.